వారం ముందు నుంచే మహిళలు పిండి వంటలపై దృష్టి పెడతారు. కానీ ఈ ఏడాది మధ్యతరగతి కుటుంబాలు పండుగ వంటలంటేనే భయపడుతున్నారు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చి నూనె, నువ్వులు వంటి ధరలను ఎప్పటికప్పుడు ఆకాశానంటిలా పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సంక్రాంతి రోజుల్లో పిండి వంటలతో తెలుగు లోగిళ్లు గుమగుమలాడుతాయి. పాశ్చాత్య సంస్కృతితో ఆహారపు అలవాట్లు కాస్త ప్రభావితమైన ఇప్పటికీ సంప్రదాయ వంటకాలంటే ఇష్టం పోలేదు. ప్రాంతంలో సకినాలు, అరిసెలు, గారెలు అందరి నోళ్లు ఊరిస్తాయి. వీటి కోసం చిన్న పెద్ద ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు. మధ్యతరగతి మహిళలు మాత్రం ఈసారి పండుగపై అంతగా ఆసక్తి చూపడం లేదు. 100 రూపాయలకు సైతం కేజీ నూనె రావడం లేదని, మార్కెట్లో కిలో నువ్వులు 200 పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సంతోషంగా జరుపుకోవాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాలని, అంత స్తోమత లేక వెనకడుగు వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో 10 కిలోల నుంచి 20 కిలోల పిండితో వంటలు చేస్తే ప్రస్తుతం 2-3 కిలోలకే పరిమితమవుతున్నారు. ఒకప్పుడైతే పండగనంగానే 15-20 కిలోల కొద్దీ పిండి వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు అందరు కంబైన్ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు, పండగను కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలను చూసి అసలు పండగలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఆయిల్ అనేది కూడా ఇప్పుడు 2 నెలల నుంచి పండగ సీజన్ అని తెలిసి కూడా రేషన్ షాప్ వాళ్ళు ఇయ్యట్లేదు. మార్కెట్ పోతే, దుకాణంలో పోతే అన్ని రేట్లు పిరమున్నాయి. నూలు కొందామన్నా 200-300 చెప్తారు. బెల్లం కొందామన్నా రేట్లే ఉన్నాయి. అన్ని బియ్యం, కాంచెలు, ఉప్పులు, పప్పులు, నూనె అన్ని రేట్లు బాగానే ఉన్నాయి. బుచ్చగాడు వచ్చినా, మేము ఎవ్వరు వచ్చినా, గంగెడ్లోళ్ళు వచ్చినా, ఎవ్వరు వచ్చినా మేము అప్పాలు వేసేటోళ్ళం. ఇప్పుడు ఇంటి ముందరికి వస్తే అప్పాలు లేవంటే వాళ్ళు బాధపడతారు, లేవంటే మేము బాధపడతాము. అల్లుళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. మరి వాళ్ళకి చేసి పెట్టకపోతే ఏమనుకుంటారు? ఇజ్జతికి మా నానికి చేసుకుంటారా? మేము గెలిపించినందుకన్నా మా మీద విశ్వాసం చూపెట్టాలి కదా పేదోళ్ల మీద. సంక్రాంతి అంటేనే భయమేస్తోందని, సంప్రదాయంగా వస్తోన్న పండుగను వదులుకోలేక చేసుకోవాల్సి వస్తోందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చి మిగతా వాటి ధరలను అమాంతం పెంచుతూ పండుగను మధ్యతరగతికి దూరం చేస్తున్నారని సర్కార్పై విమర్శలు కురిపిస్తున్నారు. సాంప్రదాయంగా వచ్చిన పండుగను ఎందుకు వడగొట్టాలని ఏదో కొద్దిగా అయినా చేసుకుంటాను మేము. రూపాయి కిలో బియ్యం ఇచ్చుడే గానీ మరి నువ్వుల రేట్లు, పప్పు రేట్లు, ఆ నూనె ఇవన్నీ దించాలని తెలుసు కదా, వాళ్ళకు కూడా తెలియదా? అట్లా చేస్తలేరు కదా. అధిక ధరలకు ప్రభుత్వం కళ్లం వేయకపోతే సామాన్య ప్రజలు పండుగలంటే బెంబేలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.